పెహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన ఆడపడుచుల కన్నిటికీ ప్రతీకార చర్య ఈ ఆపరేషన్ సింధూర్. ముష్కరులపై త్రివిధ దళాల సైన్యం చేసిన దండయాత్ర, మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మా నారీమణుల వీరత్వం, కొన్ని దేశాల అండతో రెచ్చిపోతున్న దాయాదీలకు భారతీయుల సత్తా ఏంటో చూపించిన పౌరుషం. ఆ రేపటి చరిత్రలో మే 7ను నిలిచిపోయేలా చేశాను. ఆడపడుచులు నుదుటిపైన ఉన్న సింధూరం ఆ మిసైలై మైతోన్మాదుల స్థావరాల్లో విధ్వంసం సృష్టించింది. ఆ బ్రిటిషర్లపై తిరగబడి స్వాతంత్రాన్ని సాధించుకున్న దేశం మీ తాటాకు చప్పులకు భయపడే భారత్ కాదు. ప్రతి భారతీయుడు ఓ సైనికుడై మీ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడం ఒక్క నిమిషం సమయం చాలు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న నా సైనికులు సెల్యూట్. జై హింద్, జై భారత్. రమేష్ గాండ్ల ఉన్న చిన్న జీవితాన్ని ఆ గొడవలతో ఈచలతో గడిపేస్తావు. నీ పాడ మోసే ఆ నలుగురు, నీ పాడే వెనకాల ఆ నడిచి 10 మందిని సంపాదించుకోవడమే నీ ఆస్తి అన్నట్టు మన రమేష్ గాండ్ల అన్న గారు చెప్పడం జరుగుతోంది. సో మంచి మెసేజ్ ని అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈనాడు ఇదంతా విధ్వంసము సృష్టించడానికి గల కారణము ఏదైతే ప్రతిదానికి మన భారతదేశం మనం చేస్తా ఉన్నామో, ఈనాడు ఆ ఉగ్రవాదుల వల్ల ఇంత సీన్ క్రియేట్ అయింది. ఆ ఉగ్రవాదులే లేకుండా ఉంటే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటూ ఉంటే శాంతియుతంగా ఉండేది. కానీ ఈనాడు వాళ్ళు ఆ ఉగ్రవాదులు చచ్చిపోతే 10 మంది ముంగట్రానికి కూడా భయపడతారు. కాబట్టి ఆ పాడ మోసేటటువంటి మనుషులే లేకుండా అయిపోయినారు. ఆ ఉగ్రవాదుల వల్ల వాళ్ళు మొత్తం ద్వేషించుకుంటారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ ముస్లింస్. వీళ్ళ వల్ల ఈనాడు పాకిస్తాన్ ఒక చిక్కులో పడ్డదని చెప్పేసి. సో ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ మనం హర్షించదగ్గ విషయం ఏదైతే ఆ నుదుట ఉన్నటువంటి తిలకాన్ని భర్త చనిపోవడంతో కోల్పోయినటువంటి ఆ బాధని నరేంద్ర మోడీ గారు గుర్తించి వాళ్ళ ఏడుస్తుంటే ఆ అర్థనాదాలు విని ఎంతో బాధపడ్డాడు. ఈనాడు అదే సింధూరం ఒక మిసైల్ లాగా దూసుకుపోయి పాకిస్తాన్ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పినట్టుగా మనం